రొయ్యలు బెండకాయ పులుసుకు కావాల్సినవి 2 కిలోల రొయ్యలు తెచ్చుకుని వాటిని శుభ్రంగా చేసుకుని వాటి వెన్నుపైన నల్ల దారంలో ఉంటుంది. అది రొయ్యకు నడుము పైన చాకుతో కట్ చేసి దాన్ని తీసేయాలి. తరువాత శుభ్రంగా కడిగి వాటిని రొయ్యలు పొయ్యి మీద పెట్టిన తర్వాత కొద్దిగా ఆయిల్ను పసుపు వేసి కొద్దిగా మగ్గనిచ్చి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసిన తర్వాత బాగా మగ్గనిచ్చి పక్కకు పెట్టుకోవాలి. ముందుగా ఉల్లిపాయలు 3, పచ్చిమిర్చి ఒక 5, బెండకాయలు కోసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా బాణలు పెట్టి నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి 10 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత బెండకాయ ముక్కలు వేసి 10 నిమిషాలు మగ్గిన తర్వాత ఉడికించి పక్కన పెట్టిన రొయ్యలు వేసి 5 నిమిషాలు ఉడికిన తర్వాత కొద్దిగా పసుపు కారం సరిపడా ఉప్పు వేసి ఒక గ్లాస్ వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చింతపండు పులుసు వేసి ఇంకో 10 నిమిషాలు ఉడికిన తర్వాత కొత్తిమీర కరివేపాకు వేసి 1-2 నిమిషాల నుంచి కట్టేసుకుంటామే.